హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు నేను చేయబోయే వీడియో గురించి చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు, కానీ దీని గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడుతున్నా. షర్మిల, బ్రదర్ అనిల్ వీళ్ళిద్దరూ నా మీద కేసులు పెట్టారు. నా మీద అంటే నా ఒక్కడి మీదనే కాదు, నాలాంటి యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కొంతమంది మీద కేసులు పెట్టారు. ఈ కేసు వచ్చేసి పోయిన నెల ఫిబ్రవరి నెల 22, 23, 24 తారీఖు అనుకుంటా అప్రాక్సిమేట్గా ఆ డేట్లలో పెట్టడం జరిగింది. టోటల్గా చూస్తే ఒక 10-12 మంది యూట్యూబర్లు ఆర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద పెట్టారు. అందులో నేను కూడా ఒకడిని. అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఇన్ని రోజుల నుంచి వాళ్ళు పోయిన నెల కేసు పెడితే ఇప్పటిదాకా నేను దీని గురించి ఏం మాట్లాడలేదు. దానికి ఒక కారణం ఉంది. ఈరోజు మాట్లాడుతున్నా అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. అసలు నేను ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అంటే, చట్టం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ కేసు అన్నది కోర్టు పరిధిలో ఉంది, దీని గురించి నేను ఏమీ మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మాట్లాడలేదు. కాకపోతే నాకు కోర్టు మీద, చట్టం మీద, పోలీసుల మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే నేను ఇన్ని రోజులు మాట్లాడుకుంటా ఉన్నా. సరే, ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను నా పక్షం అన్నది ముందర పెట్టాలి. అసలు జరిగిన విషయం ఏంది, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు చెప్పాలి. లేకపోతే నేనే ముద్దాయిగా మిగిలిపోతాను, నేను తప్పు చేసేవాడిగా నేను మిగిలిపోతాను. కాబట్టి ఈరోజు నా పక్షం మీ ముందర పెట్టడానికి నేను రావడం జరిగింది. ఈ విషయాలన్నీ నేను మాట్లాడుతున్నా. ఈ కేసు గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, ఆల్రెడీ చెప్పిన కోర్టులో ఉంది కాబట్టి. కానీ ఈ కేసు అన్నది నా మీద మోపబడ్డ ఒక తప్పుడు అభియోగము. ఇదొక ఫాల్స్ కేసు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, నేను షర్మిల, మన బ్రదర్ అనిల్ మీద కొన్ని వీడియోలు చేసిన. ఆ వీడియోలలో, ఆ చేసిన వీడియోలన్నీ చట్టబద్ధంగా నేను చేసిన. మొత్తం ఎక్కడికక్కడ డిస్క్లైమర్లు వేసి, ఈ వీడియో అన్నది ఏంటి, ఈ వీడియో అన్నది నాకు ఎట్లా దొరికింది, ఈ వీడియో మీద నేను ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నా అని చెప్పేసి చట్టం ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలకి లోపడి నేను వీడియోలు చేసిన. కానీ ఆ నిబంధనలు నేను ఎక్కడా క్రాస్ చేయలేదు. నెక్స్ట్ మీరు అడగవచ్చు, సరే నిబంధనలు నువ్వు క్రాస్ చేయలేదు, నీ భాష క్రాస్ అయింది అని చెప్పేసి. చూడండి, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, ఒక టీవీకి, ఒక సోషల్ మీడియా, యూట్యూబ్ లాంటి ఒక సంస్థకి, ఓటీటీలకి కొన్ని నిబంధనలను ఉంటాయి. కొన్ని నిబంధనలు టీవీలకి వర్తించే కొన్ని నిబంధనలు యూట్యూబ్లకి వర్తించవు, ఓటీటీలకు వర్తించవు. ఓటీటీలలో మనం చూస్తాం, తిట్లు ఉంటాయి. ఆ తిట్లన్నీ టీవీలలో వేయలేము. కాకపోతే నాకు సోషల్ మీడియాలో నాకున్న ఫ్రీడమ్ ఎంతుందో నేను దాన్నే వాడుకున్నా. దాన్ని నేను ఎప్పుడు క్రాస్ చేయలేదు. చట్టం తెలిసిన వ్యక్తిని నేను ఎప్పుడు చట్టాన్ని నా చేతులకు తీసుకోను. ఎక్కడికక్కడ డిస్క్లైమర్లు వేసి ప్రతి విషయాన్ని క్లారిటీగా చెప్పిన తర్వాత నేను వీడియోలు చేసిన. అయినప్పటికీ కూడా నా మీద కేసులు అన్నది పెట్టారు. సరే, ఆ కేసు ఏంది అన్నది, ఏం లేదు అన్నది అది కోర్టులో తెలుసుకుంటాం. కోర్టులో ఏముందో ఏం లేకున్నా మొత్తం కోర్టు ముందర పెడతాం. కోర్టు ఏ డెసిజన్ తీసుకుంటే దానికి తలొగ్గుతాం. ఎందుకంటే చట్టం అన్నది నా తోటి ఉంది, నేను తప్పు చేయలేదన్న విషయం నాకు బాగా తెలుసు కాబట్టి ఈ మాట చెప్తున్నా. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇన్ని రోజులు కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంది, పోయిన నెల 23వ తారీఖు, 22, 24 కేసులని, ఇన్ని రోజులు కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంది, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి నేను కావాలని ఆగిన. ఎక్కడ దీని గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే, నాకు పూర్తి నమ్మకం ఉంది తెలంగాణ పోలీసుల మీద. వాళ్ళు ఎప్పుడు తప్పుడు డెసిజన్ తీసుకోరు. నేను ఆల్రెడీ పర్సనల్గా చూసిన కాబట్టి, పర్సనల్గా వాళ్ళతోటి మూవ్ అయినా కాబట్టి నాకు చాలా బాగా తెలుసు. తెలంగాణ పోలీసులు అన్ని విషయాలని సూక్ష్మంగా పరిశీలించి, నా అన్ని వీడియోలు, నేను షర్మిల మీద 6 వీడియోలు ఏమి చేసిన, నా అన్ని వీడియోలు సూక్ష్మంగా పరిశీలించి, నా భాష అన్నది సోషల్ మీడియా నాకు ఇచ్చిన ఒక వెసులుబాటు. నేను సోషల్ మీడియాలో ఆ భాష యూజ్ చేసుకోవచ్చు, అది చట్టం. అది చేసుకోవచ్చు. టీవీలో చేయలేను, ఓటీటీలో మళ్ళీ చేసుకోవచ్చు. అది చట్టం కాబట్టి నేను ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించలేదు అని చెప్పేసి నేను అనుకోవడం కాదు, కన్ఫామ్గా నేను ఎక్కడ ఉల్లంఘించాను. ఎందుకంటే దీని తర్వాత కూడా నా ప్రతి వీడియోని నేను కూర్చొని, నా లీగల్ టీంతో పాటు కూర్చొని నేను చూడడం జరిగింది. ప్రతి చోట ప్రతి పాయింట్ని నేను పాయింట్అవుట్ కూడా చేయడం జరిగింది. సరే, వీఆర్ రెడీ. లీగల్గా దీన్ని ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నా. సరే, ఇప్పుడు ఆ కేసు గురించి, షర్మిల గారి గురించి, అంటే కేసు గురించి మొత్తం పక్కన పెడదాం. షర్మిల గారి గురించి మాట్లాడదాం. నేను షర్మిల గారి మాట్లాడిన ఒక 10, 20, 30, 50, 100 వీడియోలు మీ ముందర పెట్టగలను. ముందున్న వాళ్ళని కించపరిచిన వీడియోలు, ముందున్న వాళ్ళని కొజ్జాలు ఉన్న వీడియోలు, ముందున్న వాళ్ళ గురించి రాంగ్గా మాట్లాడింది ఆమె, ఆ వీడియోలు కూడా నేను పెడతా. ఒకవేళ నేను మాట్లాడేది తప్పు అనుకుంటే, మరి షర్మిల గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకవేళ మీరు చూస్తే, దాని తర్వాత నా మాటలు చాలా చాలా తీయగా అనిపిస్తాయి. ఆమె కూడా మాట్లాడింది. ఇక్కడ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, పబ్లిక్ లైఫ్కి, ప్రైవేట్ లైఫ్కి ఉన్న డిఫరెన్స్ అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. పబ్లిక్ లైఫ్లో ఎవరన్నా ఉన్నప్పుడు, రాజకీయ నాయకుడు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళని 10 మంది అంటారు, 10 మందిని రాజకీయ నాయకుడు కూడా అంటాడు. అది వెరీ కామన్ రాజకీయాలు. ఎందుకంటే పబ్లిక్ లైఫ్కి, ప్రైవేట్ లైఫ్కి ఉన్న తేడా అదే.
ఒకటి. రెండో విషయము, షర్మిల గారు ఒక పబ్లిక్ ఫిగర్, ఆమె ఒక రాజకీయ నాయకురాలు. అట్లాంటి రాజకీయ నాయకురాల్ని విమర్శించే హక్కు పబ్లిక్కి ఉంటుంది. ఆ రాజకీయ నాయకురాలకి సజెషన్లు ఇచ్చే హక్కు పబ్లిక్ ఉంటుంది. ఆ రాజకీయ నాయకులతోటి కలిసి నడిచే హక్కు పబ్లిక్ ఉంటుంది. అదే షర్మిల గారు ఒక ప్రైవేట్ వ్యక్తి అయ్యుండి ఎవరో ఆమె పర్సనల్ విషయాల గురించి నేను మాట్లాడి ఉండే అది తప్పు. కానీ షర్మిల గారు ప్రైవేట్ వ్యక్తి కాదు, ఆమె ఒక పబ్లిక్ ఫిగర్, ఒక రాజకీయ నాయకురాలు. కాబట్టి ఆమె గురించి మాట్లాడే హక్కు, కనీసం మాట్లాడే హక్కు నాకుంటుంది. ఇది సరే, ఇది పక్కన పెట్టేద్దాం. 2 టాపిక్లు అయిపోయినాయి. ఒకటి కేసు అయిపోయింది, 2 షర్మిల గారి గురించి. ఇప్పుడు 3వది నా గురించి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అన్నాడు. ఏంది అంటే, తప్పు చేయనివాడు నిర్దోషి మీరు పెట్టే బాధలని సహిస్తున్నాడు అంటే వాడు ఎప్పుడో ఒకప్పుడు పగ తీర్చుకుంటాడని అర్థం. ఎంత మంచి మాట అన్నాడు చూడండి. తప్పు చేయని నిర్దోషి మీరు చేసే పన్నాగాలు, మీరు వాని మీద పెట్టే ప్రెషర్లు అన్నీ వాడు తట్టుకుంటున్నాడు అంటే వాడు ఎప్పుడో ఒకప్పుడు పగ తీర్చుకుంటాడని అర్థం. సరే, ఈరోజు మీరు చేస్తున్న పనులకి, మీరు చేస్తున్న చెడు, ఏ రోజైతే మీరు ఏదన్నా రాంగ్ స్టెప్ వేస్తారో నేను తప్పకుండా దాన్ని ఖండిస్తా. ఒక భారత నాగరికుడిగా ఒక పొలిటీషియన్ వేసే తప్పుడు అడుగులను ఖండించే ఆ హక్కు అనేది నాకుంది. మీరు ఎప్పుడైతే క్రైమ్ చేస్తారో మిమ్మల్ని నిలదీస్తా, ఆ హక్కు కూడా నాకుంది ఒక భారత నాగరికుడిగా. తప్పకుండా నువ్వు ఉన్నావు అంటే నేనున్నా అనుకో, నువ్వు తప్పు చేసినావు అంటే ముందర నిలబడేది రహమత్ పాషానే. ఈ ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పాలి అనుకున్నా, ఈ వీడియో ద్వారా మీ ముందర పెడుతున్నా. ఎందుకు షర్మిల గారే అంటే, నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక వీడియోలో నేను చెప్పిన, నేను చేసిన 6 వీడియోలలో, నేను ఈ 6 వీడియోలు నేను చేసి నా దారిలో నేను పోయేటోడిని, దయచేసి నన్ను గెలక్కండి అని చెప్పిన. గెలక్కండి ఇన్ ద సెన్స్, అది తెలంగాణ భాషలో పెద్ద తిట్టు కాదు, అది రాంగ్ వర్డ్ కాదు, నార్మల్గా మనం వాడుకునే భాష. అట్లాంటిది నేను ఏ తప్పు చేయకపోయినా, నేను ఎట్లాంటి క్రైమ్ చేయకపోయినా నా పేరుని మీరు అన్ని మీడియాలలో, అన్ని మీడియా ఛానళ్ళలో నా పేరు అన్నది మీరు వాడుకున్నారు. అసలు మొత్తానికి చూస్తే ఇది ఒక రాజకీయ స్టంట్. ఎట్లా అంటే, ఎవరైతే యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమెకి ఎగెనిస్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరి నోరు మూయించాలంటే వాళ్ళని భయపెట్టాలి అంటే ఒక కేసు అని చెప్పేసి ఒకటి వేసేస్తే వాళ్ళందరూ భయపడతారు, భయపడి వాళ్ళు ఆగుతారు అని చెప్పేసి ఒక రాజకీయ స్టంట్ చేసింది షర్మిల గారు, ఆమె భర్త అనిల్ గారు. కానీ నేనేమి ఒక టీనేజర్ను, ఒక 20 ఏళ్ళ పిల్లగాడినో కాదు. ఆల్రెడీ నాకు మొత్తం మిడిచిపోయింది కాబట్టి, ఇట్లాంటి విషయాలు చూసి ఎంటుకలు తెల్లబడ్డాయి కాబట్టి, ఇట్లాంటి విషయాలకి భయపడితే ఇక రేపు పొద్దున్న సమాజాన్ని ఏం మారుస్తాం, రాష్ట్రాన్ని ఏం మారుస్తాం. అందుకే భయపడడు కాదు, చట్టం మీద, పోలీసుల మీద పూర్తిగా నమ్మకం ఉన్న ఒక సామాన్య వ్యక్తిని నేను. కానీ ఒక విషయం మాత్రం నేను మీ అందరికీ అప్రిషియేట్ చేయాలి. చాలామంది నాతో నిలబడ్డారు, చాలామంది నాకు ఫోన్లు చేశారు, చాలామంది నాకు వాట్సాప్లు చేశారు, చాలామంది నాకు కింద కమెంట్లు చేశారు. అన్న ఇట్లయింది, ఏం పర్లేదన్నా, మేము నీతోడు ఉన్నాం, నువ్వేం తప్పు మాట్లాడలేదు అని చెప్పేసి చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ సపోర్టర్లకి నా తరఫు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక హైలైట్ న్యూస్ మీ అందరికీ ఇవ్వాలి, ఇంకొక సెన్సేషనల్ న్యూస్ మీ అందరికీ ఇవ్వాలి. ఏందా సెన్సేషనల్ న్యూస్ అంటే, రేపు అంటే శనివారం, రేపు 16వ తారీఖు నుంచి నేను ద మీడియా రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళబోతున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రియాలిటీ అన్నది కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా మనము గ్రౌండ్ రియాలిటీ మీ ముందరకు తేబోతున్నాము. నేను నా మొత్తం టీంతో పాటు కలిసి ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా ఇంటర్వ్యూలు చేస్తాం. సామాన్య ప్రజల్ని కలిసి వాళ్ళు ఓట్లేంటి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరు తీర్చిండు, ఎవరు తీర్చలేదు, వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టమైన నాయకుడు ఎవరు అన్న డీటెయిల్స్ మొత్తం అన్నది రేపటి నుంచే మనం స్టార్ట్ చేయబోతున్నాము. రేపు హైదరాబాద్ నుంచి కర్నూలుకి, దాని తర్వాత మీకు రాబోయే రోజులలో మన ప్లాన్ మొత్తం ముందరికి వస్తుంది. నేను తీసుకొచ్చి మీ ముందర పెడతా. దీని గురించి నేను తీసుకున్న ఈ ఏదైతే ఉందో ఎలక్షన్, ఏదైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో దీని మీద మీరేమనుకుంటున్నారు, దీని గురించి మీరేమన్నా సజెషన్లు ఇస్తారా? నాకు సజెషన్లు కావాలి, మీ సజెషన్లు ఇస్తారా? తప్పకుండా మీరు కమెంట్ చేయండి. ఏమన్నా అడిషన్గా అన్న ఇట్లా కాదు ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పేసి మీరేమన్నా సజెషన్లు ఇస్తే వెల్కమ్, తప్పకుండా చేద్దాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లలో తప్పకుండా మినిమం 15 నుంచి 20 కాన్స్టిట్యుయెన్సీలు తిరగాలి, అక్కడ ప్రజలతోటి మాట్లాడాలి, ప్రజల మనసులలో ఏముందో తెలుసుకోవాలి. అదే నా ఎజెండా. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చాలామంది దాకా చేరాలి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.